మకర రాశి మకర లగ్నం తీసుకున్న వాళ్ళకి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 2 కలిపి మకర రాశి మకర లగ్నం కిందికి వస్తుంది. మీ రాశి అధిపతి మీకు తృతీయంలో ఉన్నారు. ఈయన మీన రాశిలో సంచరిస్తున్నారు. దీని మూలంగా మీకు చాలా లాభం జరుగుతుంది. మీకు 3లో ఉండడం పాపగ్రహాలు మీకు చక్కని రిజల్ట్ ఇస్తాయి. ఉపచయ స్థితిలో వివాహం కాని వారికి ఎంగేజ్మెంట్స్ కావడం, లేదా ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ అంటే వివాహం ఈ పీరియడ్లో అవ్వటం, సంతానం లేని వాళ్ళకు ఏదైనా ఉంటే అది వాళ్ళకు కూడా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి హెల్త్ పరంగా గర్భసంచికి సంబంధించి చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మకర రాశి వారికి శుక్రుడు పంచమంలో ఉన్నారు. చాలా బాగుంటుంది. మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో స్ట్రెస్నెస్ ఉంటుంది, అది కొంచెం దూరం అయిపోతుంది. ప్లస్ పాయింట్ మైనస్ 2 ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే మీరు తట్టుకుని నిలబడితే ప్లస్, ప్రెజర్ అంత ఉంటుంది, అంతా వర్క్ మీ మీద వేస్తారు. అది కూడా సాఫ్ట్వేర్ రంగంలో. ఇప్పుడు అన్ని వర్గాలలో అందరి పనులు కూడాను 10 to 7 అయిపోయినాయి వర్కింగ్ అవర్స్. మన జీవితం అంతే. సండే వచ్చేసరికి రెస్ట్ అంతే, అలా అయిపోయింది. అలాంటి టైట్నెస్ ఉంటుంది ఉద్యోగంలో మకర రాశి మకర లగ్నం వారికి. పిల్లల విషయంలో ఎటువంటి ఆటుపోట్లు కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మకర రాశి వారికి చతుర్థంలో రవి బుధులు ఉన్నారు. కేంద్రంలో యోగించాలి కాబట్టి బుధాదిత్య యోగము. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్ లెవెల్లో మనీ క్యాలిక్యులేషన్ చేసి మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవడమా, మీకు మీరు సెక్యూర్ చేసుకోవడము జరుగుతుంది. అలాగే ఫ్లాట్లు కొనడము, ఏదైనా వారసత్వ ఆస్తులు రావడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే దాయాదులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో మీరు దూరంగా ఉండండి. మనకు రావాల్సినవి వచ్చేటప్పుడు వస్తాయి. పీరియడ్ బాగలేదు మకర రాశి వారికి, దాని మూలంగానే చెప్పడం జరుగుతుంది. మకర రాశి వారికి 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు చాలా దుర్భాషలు నడుస్తాడు, కోపతత్వాన్ని పెంచుతారు. ఎప్పుడూ లేని విధంగా మీకు ఈ పీరియడ్లో అనేకమైనటువంటి కోపము, ఉద్రేకము, తద్మూలకంగా అందరినీ దూరం చేసుకునే విషయం గోచరిస్తుంది. కుజుడు వచ్చేసి చతుర్థాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి, లాభాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు 3వ ఇంట్లో ఉన్నాడు. అలాగే 4 వస్తాడు మేషంలోకి కుజుడు 11వ తేదీ. మేషంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి జరుగుతుంది. తృతీయంలో ఉన్నప్పుడు కూడా మీకు మంచి చేశారు. శని కుజులు కొంచెం ఘర్షణ వాతావరణం ఉన్నా ఇవ్వాల్సిన రిజల్ట్ అయితే ఇచ్చారు. ఇల్లు, వాకిలి, పొలాలు, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి జాబ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ పెళ్లి కాని వారికి ప్రికాషన్స్ తీసుకోవాలని ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు శనికి సంబంధించి ఏది పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్గా. ఎందుకంటే శని 3లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మ్యారేజ్ విషయంలో ఆల్మోస్ట్ ఆల్ మీరు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ వెళ్ళాలని ఏదైనా ట్రై చేస్తే అది కూడా అనుకూలంగా ఉంది. దూరదేశాలకి వెళ్ళటము, కాకపోతే అక్కడికి వెళ్ళాక మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సక్సెస్గా మీరు అనుకున్నట్టుగా ఆ యొక్క స్థితి, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఎడ్యుకేషన్ అయినా జరిగే అవకాశం తక్కువగా ఉంది. ఈ యొక్క దుర్గా హోమం చేసుకోవడం మూలంగా, దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోవడం మూలంగా, ఒకసారి జాతకం చూపించి పరిహారాలు చేసుకోవడం మూలంగా చాలా వరకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మీకు 29వ తేదీ మిథునంలోకి వస్తాడంటే మాసాంతం. ఇక్కడ నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగచేయవు. కాకపోతే 2 రోజులు స్ట్రెస్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పక్షం వరకు కూడాను బుధుడు మారే వరకు గురువుతోటి తర్వాత మీకు మంచి జరుగుతుంది. అంతవరకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేస్తారు. ఈ యొక్క మకర రాశి మకర లగ్నం వాళ్ళు వ్యయాధిపతి, అలాగే తృతీయాధిపతి. ఈయన వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. శత్రు రుణ రోగాలు పెరుగుతాయి. డబ్బు బాగా ఖర్చు అవుతుంది, నిలబడదు. ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉన్నా కానీ అధిక శ్రమతో మీరు అనారోగ్యం కోరి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. పరిస్థితులు అలా లాగే అవకాశం ఉంది. ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి మార్పులు కానీ ఏమైనా చేయాలనుకుంటే కొంచెం బాగుంటుంది చేసుకుంటే. ఏదైనా బిజినెస్ చేయడం కానీ, లేదా
పేరెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఆస్తుపాస్తులు రావడం కానీ, మాతృమూర్తి దగ్గర నుంచి రావడం కానీ, ఉద్యోగంలో హై లెవెల్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా శుక్రుడు మీకు ఇస్తాడు. అలంకరణకు సంబంధించి ఇవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఎంత ప్లస్ ఉంటే అంత మైనస్ కూడా ఉంది. కాబట్టి మకర రాశి మకర లగ్నం వారికి మీ కోపమే మీకు శత్రువు. కాబట్టి రెండో ఇంట్లో మీకు రాహు ఉండడం, ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. సంతాన భావం బాగానే ఉంది, మ్యారేజ్ విషయం బాగానే ఉంది, ఉద్యోగం ఎడ్యుకేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. పంచమంలో శుక్రుడు బాగా యోగిస్తాడు, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే మీ మాట, రాహువే మీకు ఇప్పుడు ప్లానెట్ చక్కగా లేకపోవడం, అలాగే గురువు బాగలేడు, కేతు వచ్చేసి బాగున్నాడు. రాహువు కూడా మీకు కొంచెం అమ్మవారి పూజ చేస్తే సెట్ అయిపోతుంది. కేతువుకు సూర్య నమస్కారాలు చేసినట్లయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేతువుకు సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అలాగే వినాయకునికి ఉండ్రాళ్ళు పెట్టడం వల్ల బుధవారం రోజు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశం చక్కగా కనిపిస్తుంది. నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవసరం ఉంది. కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి. జీవిత భాగస్వామి సపోర్ట్ బాగుంటుంది, చక్కగా మీకు మంచి సలహాలు ఇస్తారు, మంచి షేరింగ్ నేచర్ ఉంటుంది ఇద్దరి మధ్యన. స్వస్తి.